శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఈ శ్రీ వినాయక వ్రతకథ ప్రారంభం. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టిలో శ్రేష్టంబైన భరతఖండమున ఉత్తర భాగమందు ఆర్యావర్తం అనేటువంటి పుణ్యభూమి ఉప్పుచూ ఉండెను. అందు కల్హార కేదార కరవీర జాజ పాటలి కేతకి నాగ పున్నాగ మల్లికా మతల్లిక కుంద కురవ కకుస్త మంద మందార చంపక చాంపేయ ఆది అనేక పుష్పరాజములు విరాజితములై తాళ రసాల తాళ ఇంతాల మాల కోమల చూత వకుల అశోక కపిత్త అస్పత్త అనేక వృక్షశోభితంబు హంసకారండవ చక్రవాక జల కుక్కుట కోకిలాది అనేక పక్షిత కృతకోలముయు నిర్మల ప్రవాహమైనటువంటి సరోవర్తంబుయు ప్రాణామ్య ప్రత్యాహార ధ్యాన ధారణ సమాష్టాంగ యోగ నిష్ఠాగరిష్ట హరిహర పూజామరంద ఆనంద తుందిల హృదయారవింద మౌనివర్య దివ్య ఆశ్రమితంబగు నైమిషారణ్యం అనే అరణ్యము ఉండేది. అందు అనేక ధర్మశాస్త్ర పురాణ ఇతిహాసములు చెప్పు సూతుడు అనే పౌరాణికుడు ఉండేవాడు. సౌనకుడు అనే పౌరాణికుడు ఉండేవాడు. అనేక శాస్త్రములను వాళ్ళు బోధిస్తూ ఉండగా ఇట్లు చంద్రవంశమునందు పుట్టిన ధర్మరాజు దైవయోగము వలన జ్ఞాతులచే రాజ్యమును పోగొట్టుకొని అనేక వృక్ష పక్షి మృగంబులు గల అడవి యందు ప్రవేశించి అందు వాయుభక్షులకు పర్ణభక్షకులకు తపంబులు చేయుచుండడి మహాత్ములకు ఋషులను చూచుచు సూతుని వద్దకు పోయి భార్య అనుజుల చోడ నమస్కరించి ధర్మరాజు ఇట్లన్నాడు: ఓ మహాత్మా, మేము జ్ఞాతులచే రాజ్యమును సంపత్తును కోల్పోయి వచ్చినాము. మీ దర్శన మాత్రమున సకల పాపములు నశించను. మా యందు కృపగలిగి మరల రాజ్యము కలుగునట్లుగా ఒక వ్రతమును ఆనతీయవలెనని వేడగా సూతుడు ఇట్లంటున్నాడు: ధర్మరాజా, సమస్త పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాభివృద్ధి చేయు రహస్యమైన ఒక వ్రతము కలదు. దానిని మొదట సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించాడు. అది ఎట్లనినా ప్రమద గణాధినాథ సేవితంబు నానారత్న విభూషితంబగు కైలాస పర్వతమునందలి మందార వృక్ష సమీపంబున స్వర్ణ సింహాసనమునందు పరమశివుడు కూర్చొని ఉండగా ఎడ సన్ముఖుడు ఏతంచి ఇట్లనియే: ఓ నీలకంఠ, లోకమున నుండి మనుజులు ఏ వ్రతము సల్పినట్లయినా పుత్ర పౌత్రాదులను చెంది సుఖముగా ఉందురో అటు వ్రతము చెప్పువనినా శివుడు ఈ విధంగా చెప్తున్నాడు: ఓ కుమారస్వామి, ఆయువును సర్వ సంపత్కరమును వృద్ధి చేసడి వినాయక వ్రతం ఒకటి కలదు. ఆ వ్రతమును భాద్రపద మాసమునందు శుక్లపక్షము చవితి నాడు ప్రాతకాలమునే స్నానము చేసి శుతిర్భూతులై నిత్య కర్మములను నెరవేర్చుకొని తన శక్తి కొలది బంగారంతోనైనా వెండితోనైనా లేక చివరికి మట్టితోనైనా విఘ్నేశ ప్రతిమను గృహోత్తర ప్రదేశమునందు మంటపం ఏర్పరిచి పండ్లు గాని బియ్యము పోసి అష్టదళ పద్మము ఏర్పరిచి గణేష ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్ష పుష్ప దుర్వాంకురల చేత పూజించి ధూపదీప నైవేద్యములను సమర్పించి కుడుములు మొదలైన పిండి వంటలను, టెంకాయలు, అరటి పండ్లు, నేరేడి పండ్లు, వెలగ పండ్లు, చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా దినుసులకు 21 ప్రకారము నైవేద్యము చేసి నృత్య గీద్య వాద్య పురాణ పఠనాలతో గణపతి పూజ సమాప్తి నొందించి యథాశక్తిగా వేద విధులైన బ్రాహ్మణములకు తాంబూలాదులను ఇచ్చి బంధువులతోడ గృతపక్వములైన భక్షభోజ్యాతులతో భుజింపవలేను. ఈ ప్రకారం ఎవడైతే గణపతి పూజ చేయుచున్నాడో వానికి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును. ఇందుకు సంశయము లేదు. మరునాడు ఉదయమునే నిద్రలేచి స్నానాదులను కావించి పునఃపూజలు చేసి వారి వారి విభవానుసారము గణనాథునికి మౌంజీ కృష్ణ ఆది దండన యజ్ఞోపవీతములు కమండల వస్త్రములను సమర్పించి పురోహితులకు వస్త్రమాల్య దక్షిణములు తాంబూలములనిచ్చి విప్రులను దక్షిణ తాంబూలనిచ్చే తృప్తి చేయవలెను. కుమారస్వామి, వ్రతములలో ఉత్తమమైన వ్రతరాజము 3 లోకములందును ప్రసిద్ధి చెంది గరుడ గంధర్వ కిన్నర కింపురుషాదులచే సదా ఆచరింపబడినదని కందునకు పరమశివుడు ఉపదేశించను. కావున ఓ ధర్మరాజా, నీవును ఈ వ్రతము చేసితివేని శత్రువులను జయించి సుఖముగా ఉండెదవు. మరియు మొదట ఈ వ్రతమును దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లాడెను. శ్రీకృష్ణమూర్తి ఆచరించి శమంతకమణితోడ జాంబవతిని పొందెను. అదెట్లనిన సత్రాజిత్తును నరేంద్రుడు సూర్యుని వరము చేత శమంతకమణిని పొంది శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకు పోవ సూర్యుని వలె ప్రకాశించున్న శమంతకమణిని కృష్ణమూర్తి అడుగగా దానిని సత్రాజిత్తు ఇవ్వక తన ఊరికి పోయెను. పిదప సత్రాజిత్తుని తమ్ముడు
ప్రసేనజిత్తు ఆ మణిని దర్శించుకొని వేటకు పోయాను. అచ్చట ఒక సింహము వాణ్ణి వధించి ఆ మణిని ఎత్తుకొని పోచుండగా ఆ సింహమును జాంబవంతుడు అనేటువంటి ఒక బల్లూకము చంపి ఆ మణిని తన గుహకు తీసుకొని పోయాను. ఈ వార్త లోకులకు తెలియజేసి శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని తమ్ముని దునిమి సమంతకమణిని హరించనని చెప్పుకొనిచుండగా శ్రీకృష్ణుడు తాను వినాయకునిచే శపింపబడిన చవితి చంద్రుని క్షీరఘటమునందు చూచుటచే తనకిట్టి అపవాదు సంభవించనని బలభద్రునితో చెప్పాను. అతడు చవితి చంద్రునకు వినాయకుడేలా శాపంపించనన్నాడుగా కృష్ణమూర్తి ఇలా అంటున్నాడు. అన్నా, కైలాసంబున ఒకనాడు వినాయకుడు కుబ్జరూపధరుడై ప్రకాశించుచుండ అతనిని చూచి చంద్రుడు నవ్వెను. అంత వినాయకుడు చంద్రుని చూచి, ఓరి, నిన్ను చవితి దినంబన ఎవ్వరేని చూచిరేని వారికి అపవాదము సిద్ధించునని శపింప చంద్రుడు అతి దీనుడై ప్రార్థింప వినాయకుడు స్కందునకు సాంబశివునకు ఆనతిచ్చిన ప్రకారము భాద్రపద చతుర్థి దినమందు నన్ను యథావిధిగా అర్చించి వ్రతము సలిపిరేని అట్టి వారికి సంభవించిన అపవాదము తొలగి శత్రుజయము మోక్ష సామ్రాజ్య సిద్ధియు పుత్ర పౌత్ర గోమహిషాభివృద్ధియు కలుగునని వినాయకుడు చంద్రునికి చెప్పాను. అంత చంద్రుడు మొదలైన వారు ఈ వ్రతముని చేసిరని కృష్ణుడు బలభద్రునితో చెప్పాను. బలభద్రుడు తన పురమునందు ఎల్లవారిచే ఆ వ్రతమును సల్పుట చేత తానును కృష్ణమూర్తియు సదా ఆ వ్రతము వనర్చి వినాయకుని ప్రసాదముచే జాంబవంతుని యుద్ధానికి పోవ అతడు జాంబవతిను తన కూతురుని కృష్ణమూర్తికి ఇచ్చి వివాహము చేసి శమంతకమణిని వసగి నానారత్నమును వాసుదేవుడు సత్రాజిత్తుకిచ్చిన అతండు సత్యభామ ఎను కూతుర్నివ్వగా తానిని పెండ్లాడి సుఖముగా ఉండెను. మరియు వృతాసురుని హతంబునర్చినప్పుడు ఇంద్రుడును, సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరామచంద్రుడును, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును, అమృతోత్పాదము చేయనప్పుడు దేవాసురులను, దుష్టవ్యాధి నివృత్తి కొరకు సాంబుడును వినాయక వ్రతము చేసిరని నుడివిన ధర్మరాజు ఈ వ్రతము సల్పి శత్రువుల జయించి రాజ్యమును పొంది సుఖముగా ఉండెను. కావున మనస్సున తలిచిన కార్యములన్నీ వినాయక వ్రతము సల్పుట వలన సిద్ధించుటచే గణేశుడు సిద్ధి వినాయకుడు అయినాడని ప్రసిద్ధి పొందారు. విద్యారంభ కాలమున పూజించిన విద్యాలంబమును, పుత్రార్థ జయంబును, పుత్రార్థి పుత్రులను బడయుదురు. విధవ పూజించనేని మరి జనమందైనను వైధవ్యమును పొందదు. కావున బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు యథావిధిగా ఈ వ్రతమును ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహముచే సకల ఐశ్వర్యములు పొంది సుఖంబుగా ఉండదు. హరి ఓం స్వస్తి. గణేష చతుర్థి అంటే చవితి వ్రతకథ విన్నాము. విన్న తర్వాత అక్షంతలు స్వామివారికి నమస్కరించుకొని మన తల మీద వేసుకుంటే చంద్రుణ్ణి చూసిన ఎటువంటి పొరపాటు లేదు అని ఉద్దేశం. చూశారు కదండి, ఇంతసేపు విన్నారు కదా విఘ్నేశ్వరుడి వ్రతకథ కూడా, అలాగే గౌరీ వ్రతకథ కూడా విన్నారు కదా. ఈ విధంగా విఘ్నేశ్వరుని వ్రతకథను భాద్రపద శుద్ధ చవితి నాడు ఆయన పూజ చేసుకొని ఆ కథ విని ఈ అక్షింతలు ఏదైతే ఉంటాయో అవి నెత్తి మీద వేసుకొని ఆయన నమస్కారం చేసుకుంటే ఒకవేళ మనం చంద్రుణ్ణి చూసినా నీలాప నిందలను తప్పించుకోవచ్చు అని, అటువంటివి మనకు జరగవు అని ఈ వ్రతకథ ద్వారా మనకు తెలుస్తుంది. అందరూ కోరుకోండి. గణపతి బప్పా మోరియా. జై గణేశ, జై గణేశ, జై గణేశ, జై గణేశ.